వాకింగ్ చేస్తున్నాం, స్టీరియో టైప్లో చేస్తూ ఉంటామండి. సో దానివల్ల బెనిఫిట్ డబుల్ త్రిబుల్ 4 రెట్లు చేసుకునే అవకాశాన్ని మిస్ అవుతూ ఉంటాం. జనరల్గా మనకు వాకింగ్ అంటే బ్రిస్క్ వాకింగు, కాస్త స్పీడ్గా నడిస్తే ఇలాంటివి మాత్రమే తెలుసు కదా. కొన్ని వాకింగ్ స్టైల్స్ మనకు తెలియదండి. సిద్ధ నడక అంటే పూర్వకాలం ముందులు ప్రాక్టీస్ చేసినవి కూడా ఉన్నాయి అని చెప్పి రీసెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏ మంచి రిపోర్ట్స్ వచ్చినా కానీ మీకు షేర్ చేస్తున్నాను కదా, అంటే నేను ఫాలో అయిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తే ఓకే, కొంతవరకు బెనిఫిట్ ఉంది, కాదంటలేదు. ఇలాగ ఒంటరిగా చక్కగా సింగిల్గా సోలోగా మంచి ప్రకృతిలో చేసినా మంచిదే అని చెప్తున్నాం. కానీ దీన్ని మించినవి ఇంకా కొన్ని ఉన్నాయండి. నేను ఒక్కొక్క స్టైలు ఒక్కొక్కసారి పరిచయం చేస్తూ ఉంటాను. సిద్ధ నడక అని చెప్పి ఒకటి ఉందండి. సిద్ధ నడక అంటే మరేం కాదు, మనం ఎప్పుడైతే నడవాలనుకుంటున్నామో దీనికి పెద్ద ఏరియా కానీ అంటే కిలోమీటర్ దూరం అక్కర్లేదండి. జస్ట్ 10-12 అడుగులు ఉంటే సరిపోతుంది. 10-12 అడుగులను తీసుకొని 8 ఆకారంలో నడవమంటున్నారు. 8 అంటే మరేం లేదండి, ఒక 8ని ఊహించుకోండి. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సపోజు ఇక్కడ ఒక రాయి పెట్టాను అంటే 8 అనుకుందాం. ఇక్కడ ఒక రాయి అనుకున్నాం, ఇదేమో సెంటర్ అనుకున్నాం కదా. ఇక్కడ 8 అంకెని ఎలా వేస్తాం మనం? 8 అంటే ఇక్కడికి ఒక సర్కిల్ పూర్తవుతుంది, మళ్ళీ ఇక్కడికి ఒకటి పూర్తవుతుంది, మళ్ళీ ఇలా వచ్చి ఇలా 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 ఇలా. బాగుందా అండి ఇది? బాగుందా అంటే మొదట్లో బాగోదు, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, తర్వాత బాగుంటుందండి. విషయం ఏంటి అంటే, ఎందుకు బాగుంటుంది అంటే జనరల్ వాకింగ్లో మనకి కొన్ని కండరాలు కొన్ని కీళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. ఈ వాకింగ్లో ఇంకా మరికొన్ని కండరాలు మరికొన్ని పనిచేస్తూ ఉంటాయి. బాడీకి ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుందండి. నిజమే, అంటే తెలిసి తెలియక చెప్పేవాళ్ళని ఫాలో అవ్వద్దు. ఫేమస్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు వాటినే షేర్ చేస్తున్నాను. వాళ్ళు ఎంతో మంది మీద, వందల వేల మంది మీద పరిశోధనలు చేసి సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన మెథడ్సే చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రకమైన వాకింగ్ అనేది చాలా చాలా మేలు చేస్తుంది. ట్రై చేయండి. ట్రై చేశాక మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగిందా, అలాగే ఉందా, ఇంకేమైనా ఉపయోగం ఉందా అని మీకే తెలుస్తుంది. అలాగే యోగి పోస్టర్లో కూడా ఒక నడక ఉంటుందండి. అంటే మనం పర్వతాసనం వేస్తాం చూడండి, అంటే ఇట్లా వేస్తాం కదా. ఈ వేళ్ళు 2 ఇలా బయటికి పెట్టుకొని మునివేళ్ల మీద, ఆ పోస్టర్లో మునివేళ్ల మీద అంటే ఈ చేతులు 2 ఇలా బయటికి వేళ్ళని లాక్ చేసి మునివేళ్ల మీద కాసేపు నడిచి చూడండి. ముందు మెల్లగా స్టార్ట్ చేయండి. మునివేళ్ల మీద నడవటం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే చూడండి, ఏ మజిల్స్ ప్రెజర్ అవుతున్నాయి, ఏ మజిల్స్ బలపడుతున్నాయి అనేది ఖచ్చితంగా మీకైతే తెలుస్తుందండి. పెద్ద పెద్ద జిమ్ములు గట్రా అక్కర్లేదండి. చిన్న చిన్న టిప్స్ మార్చేస్తాయి మన జీవితాన్ని, హెల్దీగా ఉండటానికి ఉపయోగపడతాయి.